వెంకటేశాయ
కళ్యాణోత్సవం కానీ పేరు నమోదు చేసినటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు అందరి పేరు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. వెంకటాద్రివాస గోవింద గోవింద. భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తవత్సలుడైన భాగవత ప్రియుడైన వెంకట విభుని యొక్క దివ్య సాన్నిధ్యంలో ఇతరమైన విషయాలన్నిటినీ కూడా మరచి పరమాత్మ, పరమపురుష, పరమపదవాస శ్రీనివాస, నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసమూర్తి శరణు శరణు. ఆ శంఖచక్రధారికి, ఆ దివ్య చూడామణి భక్త జనులని అనుగ్రహించేటువంటి పరమపురుషుని యొక్క దివ్యానుగ్రహం తరతరాలుగా మేము పొందుతున్నాము అని అత్యంత భక్తి విశ్వాసాలతో తన ఎదుట తనకు పరోక్షంలో కూడా నిలిచి తన యందే మనస్సును నిలిపినటువంటి ఆ పరమ భాగవతులను అనుగ్రహించడానికి అత్యావతారాన్ని స్వీకరించిన ఆ దివ్య చైతన్య స్ఫూర్తి స్వామి చెంత విశ్వక్సేన ఆరాధనతో ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని 12 ఊర్ధ్వపుండ్రధారి అయి
అదిగో అర్చక స్వామి సంకల్పిస్తూ ప్రాణాయామాన్ని చేస్తూ ఉన్నాడు. రేచక పూరక కుంభకములు అనేటువంటి ప్రక్రియతో మనస్సుని పరమాత్మ ఎందే నిలపడం, అలాంటి ఆ దివ్యమైనటువంటి సంకల్పాన్ని చేస్తూ భక్తుల యొక్క మనోభీష్టాలను సిద్ధింపచేయడంలో ముందుగా ఉండేటువంటి తల్లి, ఆ ముచ్చటైన సిరుల కల్పవల్లి, ఆ శ్రీమాత దివ్య సాన్నిధ్యంలో ఉన్న వీక్షిద్దాం. పుతా బ్రహ్మపుత్రేణ పుతా సూర్య సరస్వై ఆపో వాయుం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపో దవాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిషాపో జ్యోతిషాపో యజవిషాప సత్యమాప సర్వాదివదాపో భూర్భో స్వరాపో అస్మిన్ కుంభేంగా సుధరావాహయామి ఏతేషదమరణే సహస్రం జ్ఞాపాదావిదా పుత్ర తేభ్యోంద్రసోదాత విష్ణురిష్వే దేవామం చంద్రమత స్వస్త్యా వర్ణమావాహయామి ప్రియసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్మృతమావాహయామి వరుణాన్మః వరుణస్యేదమాసనం వరుణాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమార్ఘ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి సర్వతీర్థైలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణువాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన కరిష్యమానసకర్మణా నిరుజ్ఞాన సమాప్తం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం దుర్బాహం శంఖచక్రసంహృతం వ్యాప్తిం సంకేతం శుభ్రద్వాహనం పూర్వాషాఢోభ్యం దేవం దక్షిణాకమచ్చేద్ ఆజ్ఞయోస్మాద్దామేత్వాశ్చేదాతం యథోత్సంభో వైరాజంతే సుధన్హత్తాం వృషాం దిశోపదానాది యామే స్థాన్ దందాన్ దాతోం భూ పద్మాగారండరే విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్నీం సూత్రవతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్తత్నికస్వక్షేణ సేదమాసనం విశ్వక్షేణాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమగ్యం సమర్పయామి ఇదమాజ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతా రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్ జ్ఞానం భాసేత కర్మణాన్ విజ్ఞాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ సమాప్య కుర్యాత్ సర్వారిస్య సక్సేన పూజనం భగద్విరజ్ఞాత పుణ్య పుణ్యామాచయిష్యే ఓం వాచతాం సుపుణ్యాహం కరోమి పురుష్వాస్త ప్రోక్షతం అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంత్వాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంత్వాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంత్వాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః వంతనాతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాభిః ఇదం విష్ణుర్చక్రమే త్రిధానదేవతం సమూఢమస్య భాగం సురే త్రీణి పదాచక్రమే విష్ణుగోపాదాభ్యः అతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యేదోః వృతాని వస్వసి ఇంద్రస్య జసఖాః తద్విష్ణోః పరమం పరం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షునా తతం తద్విప్రాసో పుణ్యవో జార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణస్థిరస్య ద్రవిణోదా స్థిరస్య ప్రగంసతే ద్రవిణోదా వీరవదేశిణ్ణా ద్రవిణోధారాస్త దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కరోదాభవిషం యదా వై సూర్యవదేతి యత్ నక్షత్రన్నైతి యావత్ సూర్యోగచ్ఛేతి యతధన్యం పశ్యేతి తావత్ గురువిదత్కార్యే స్యాత్ పుణ్యాః యవ కురుతే. ఓం భూః అతివరోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిలపరివేశనः సర్వోత్తమం శాంతత్వం స పుణ్యావాచకర్మణి పుణ్యాహం బృందోః బృందు పుణ్యాం కర్మణోస్తు కర్మణా పుణ్యాం బృందోః బృందు పుణ్యాం కర్మణోస్తు కర్మణా పుణ్యాం బృందోః బృందు పుణ్యాం కర్మణోస్తు స్వస్తినేంద్రోర్ధస్వా స్వస్తినః పూషా శ్వేదాః స్వస్తినస్తార్క్ష్వరిష్ఠేమి స్వస్తినః బృహస్పతిర్దదాతు. ఓం భూః అతివరోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిలపరివేశనः సర్వోత్తమం శాంతత్వం పుణ్యావాచకర్మణి స్వస్తిం బృందోః బృందు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం బృందోః బృందు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం బృందోః బృందు కర్మణే స్వస్తి. బుద్ధ్యాస్వ్యేన సాంసద్యాం తృదేన్నోస్తు అనోరాధాన్ హర్షావృధేంద్రః శతంజీవేం సదస్వీరాः. ఓం భూః అతివరోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిలపరివేశనः సర్వోత్తమం శాంతత్వం స పుణ్యావాచకర్మణి వృద్ధిం బృందోః బృందు కర్మరుద్ధతాం కర్మవృద్ధిం బృందోః బృందు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం బృందోః బృందు కర్మరుద్ధతాం
వృద్ధే సమృద్ధే పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయభోస్థానం ఉజ్జే సాధనాం మహేరణాయ చక్షే యోపసుపదమారుతస్తస్య వాజేదేన ఉషతీరవ మాత్రః తస్మార్గమాపో చక్ష్యాయ జన్మతః ఆపో జనేధాజనః హిరణ్యవర్ణాస్య పావగాయాస్ జాతः కస్యభోజా సుందరः అగ్నియా గర్భం దద్రేవిరూపాస్తానः పుసగ్గుస్య నాభవంతు పవమానస్వర్జనः పవిత్రేణ విచరిణిః పూతాసమనాత్మా పునంతు మా దేవజనాः పునంతు మనోధియా పునంతు విశ్వాయమः జాతవేదः పవిత్రవతి పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యతే అగ్నే కృత్వా కృతగుమృణు ఏన దేవాः పవిత్రేణ ఆత్మానం పునతే సదాః తేన సహస్రధారేణ పవమాన్యః పునంతు మాం ప్రజాపత్యం పవిత్రం తథాద్యామహం హిరణ్మ్యం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనితే సహమా పునాతు సోమస్వస్త్యావరణ సమీచ్యాః యమో రాజాः ప్రవణాభిः పునాతుమా జాతవేదాముజ్జయం ప్రాపునాతు తచ్చయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞమదే దైవేः స్వస్తిరస్త్రः స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం చ గాతభేషజం షన్నో అస్తద్విపదేः షంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాహాంతి దేవార్తిరామాద్యంతాం దక్షిణాజాంతి శ్మాసాः పితరామాద్యంతాం ప్రదీక్షాహాంతి శిఖరా పశువామాద్యంతాం ఉదేహేచ్ఛాంతిశాభోషదేవనస్పతిమాద్యంతాం ఊర్ధ్వాయామిదజ్ఞస్సంవత్సరో యజ్ఞమతిర్మాద్యంతాం అథో ధరాధరే నాగేభ్యమాద్యంతాం వాస్తోహస్పదే ప్రజాని స్వాన్ స్వాభేషవానమీవో భవానః యత్తే మహే ప్రజన్నోషస్వచ్చనే దుపదే షంచతుష్పదే వాస్తోహస్పదే శక్మయా సంసదా తే సక్షేమీ శరణ్యా గాతుమత్యాః ఆవక్షేమోదేవగేరుణ్ణో యూజం పాదస్వస్థభిస్తదానః అమేవః వాస్తోహస్పదే విశ్వారూపాన్యాభిషన్నే సఖా సేవయే జనః అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాని దోస్యంతో తమః కదంబస్య దివేదశోకో ధాతుప్రసాదాన్ మహిమానమీశం వరుణాన్మ సక్షనాన్మ పునః పాద్యాజం సమర్పయామి వరుణాన్మ సక్షనా యథా భాసా గుడోభార నివేదయామి తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పక్షణాన్ సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ శ్రీనివాస గోవింద గోవింద. శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో ఆయన చేతనే నియమించబడేటువంటి ఆ విష్ణు సర్వసైన్యాధ్యక్షుడు అయినటువంటి విశ్వక్సేన ఆయన కూడా చాలా గొప్ప మహానుభావుడు. భూలోకంలో ఒక దివ్య దంపతులు తపస్సు చేసి ఆ స్వామి సాక్షాత్కరిస్తే నీ అంతటి వాడు నాకు కుమారుడు కావాలి అంట. ఆ అంశతో ఆయన అంశతో పుట్టి భగవత్ సేవ చేసి ఉత్తమ స్థితిని పొందాడు అని ఒక కథనం. అలాగనే వరుణ కుమారుడుగా ఉన్నాడు అని కూడా ఒక విశేషం. విశ్వక్సేనుడు అంటే సర్వత్రా వ్యాపించినటువంటి సైన్యం కలిగినవాడు. పరమాత్మ శ్రీమన్నారాయణుడికి కూడా ఒక పేరు. బ్రహ్మాది దేవతలు శ్రీరామచంద్రమూర్తిని చిట్ట చివరిలో స్తుతిస్తారు. అక్కడ కూడా విశ్వక్సేన శబ్దాన్ని ప్రయోగించారు. ఆయనకు అనేక పేర్లలో అది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక విశేషం, ప్రతిదానిలో అంతర్యామి స్వరూపాన్ని మనం చూసేంత వరకు కూడా ఆ అభేదమైన భావన, ప్రతి ప్రాణిలో అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మ అనేది దృఢపడేంత వరకు కూడా మనకు ఆ స్వామి యొక్క దివ్య భావాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. పైకి భిన్నంగా కనిపిస్తాయి. అందువలనే ఇక్కడ కూడా బ్రహ్మాది దేవతలు కూడా తపస్సు చేసి, భూలోకంలో తపస్సు చేసి ఆయా లోకాలు, ఆయా పదవులు, ఆయా స్థానాలు అపేక్షిస్తే వారికి ఆయా స్థానాల్ని ఒక మన్వంతర కాలమో కల్పకాలమో అనుగ్రహిస్తాడు. బ్రహ్మ, ఇంద్ర, ఋషి, దేవతా గణాలు ఇవన్నీ అవే అని మనకు భారతీయ సనాతన ధర్మ వాంగ్మయం చెప్తారు.
మనుష్యుణ్ణి పవిత్రం చేసేటువంటి దానికే యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా మహర్షులు చెప్పారు. అందుకనే శరీరం పవిత్రం కావాలి. చిత్తం ప్రాయశ్చిత్తం అంటూ ఉంటారు కర్మకాండలో. ఆ కర్మలు అనేకం, మనం నిద్రలేచిన దగ్గర నుంచి చేసేవి. ఆ కర్మలన్నీ కూడా పవిత్రీకరించడానికి, ఆయా కర్మల్లో ఉండేటువంటి దోషం తొలగిపోవటానికి అనేక ప్రక్రియలలో మనకు భగవద్ ఆరాధన విశేషాన్ని కూడా చూపించారు. విశ్వక్సేన పూజ, శుద్ధి పుణ్యాహాన్ని, సద్యోంకురారోపణని మనం ఈ దృష్టితో చూస్తే మహర్షులు ఒక మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి ఆ ప్రయోగాన్ని మనకు అనుగ్రహించారు. భగవద్ ఆరాధన, ఆ పరమాత్మ దివ్య కళ్యాణమూర్తికి ఇప్పుడు రక్షా సమర్పణ చేస్తారు. నాగరాజమావాహయామి, సహశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. పరిసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం భాగ్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమార్ఘ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నోః వేదామశ్వనాభగ, స్వస్తి దేవేద నర్మణః, స్వస్తి పూషాం సురోదాదన, స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః, స్వస్తయేః వాయుం బభ్రామహే సోమం, స్వస్తి భువనస్పతిః బృహస్పతిం సర్వగణం, స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో వందనః, విశ్వేః దేవానోః అద్య, స్వస్తేః వైశ్వానరో సూరజ్ఞः, స్వస్తేః దేవాః వంద్రివో, స్వస్తేః స్వస్తి నోః రుద్రః పాత్వమసః, స్వస్తి మిత్రావరుణా, స్వస్తి పథ్యరేవతి, స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ, స్వస్తి నోః అజయకృతి, స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃతాఘ్నదాజానతా సంగమే మహి, స్వస్తైనంతార్క్షనుష్ఠనేమం అద్భూతం వాయుసం దేవతానాం, అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నామ వారుహేమ, అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా చదార్క్షం ప్రేతపానిశరణం ప్రపద్యే సుసం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. భోనిధిరత్నమండపమహాసౌవర్ణ సింహాసనే వామాంకస్థితజా ప్రసన్నవదనం శ్రీకాంతయాలింగితం దోర్దండంకిత శంఖ పంకజగదా చక్రైరుదారాశ్రియం త్వామిత్థం కలరంటి జన్మ విబుధాః లక్ష్మీశ నారాయణ. ఆ మహామణి మండపంలో దివ్య సింహాసనారూఢులై ఉండేటువంటి ఆ లక్ష్మీనారాయణులని నిరంతరం మనం సేవించాలి, భావించాలి. అదే మన జన్మకు సాఫల్యము అని మహానుభావులు ఒక నిర్ణయం చేశారు, ఒక నిశ్చయానికి వచ్చారు. అనేక ఉత్సవాల రూపంలో మనకు స్వామిని వదలకుండా నిత్యం ఆరాధించే విధానాన్ని కూడా అందించారు. షట్కాలార్చనలు అందుకే, త్రికాలార్చనలు అందుకే. ఇలాగ ఏకకాల నీకు ఏది విహితమైతే ప్రేమతో భగవంతుణ్ణి ఆరాధించాలి. గృహే దేవాయతనే వా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతి తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని విఖనో మునీంద్రులు చెప్తారు. అదిగో పంచపాత్రలలో స్వామిని ఆరాధించే విధానం. పంచపాత్రాన్ని సంగృహ్య దేవస్యాగ్రే నిధాయ చ చత్వారి యజ్ఞాదికోణేషు ప్రాదక్షిణ్య క్రమేణ వై. ఇలాగా స్నానపాత్ర ఆగ్నేయ భాగంలో, అర్ఘ్యపాత్ర నైరుతి భాగంలో, పాద్యపాత్ర వాయవ్యంలో, ఆచమన పాత్ర ఈశాన్యంలో, శుద్ధతోయ పాత్ర మధ్య భాగంలో, పతద్గ్రహ పాత్ర ఉత్తర భాగంలో ఉంచాలి అని. వాటిల్లో ఏం వెయ్యాలి? పచ్చకర్పూరం, వట్టివేళ్ళు, తక్కువలాలు, ఏలకులు, లవంగాలు స్నానపాత్రలో లభించినంత వరకు, ఏవీ లేకపోతే తులసి అయినా వేయమన్నారు. అలాగే పాద్యానికి కూడా చెప్పారు, తామర పుష్పాలు, విష్ణుపన్ని, గరిక, శ్యామాక ద్రవ్యాలు వేయాలి. అలాగనే ఇలాగ పాద్యపాత్ర ఏలకులు, లవంగాలు, వట్టివేళ్ళు, తక్కోలములు ఇవి ఇంట్లో మనకు దొరికినంత వరకు ఆచమన పాత్రలో వేయమని.
అదిగో స్వామికి చక్కగా ఆరాధన. అలాగే దర్భాక్షత, నువ్వులు, ఒడ్లు, ఎవలు, మినుములు, ప్రియంగు ధాన్యం, తెల్ల ఆవాలు ఇవి అర్ఘ్యపాత్రలో ఉంచాలి. శుద్ధ పాత్రలో పుష్పాలు, గంధం ఉంచాలి. 6 కాలాల్లో కూడా భగవద్ ఆరాధన చేయవచ్చు. అని తెల్లవారుజామున ఉషఃకాలార్చన, ప్రత్యూష ప్రాతకాలస్య మధ్యాహ్నశ్చాపరాహ్నక. అంటే ఉదయాన్నే ఉషఃకాలార్చన, ఉదయించిన తర్వాత ప్రాతకాలార్చన, మధ్యాహ్నం 12 గంటలకు, అపరాహ్నం 1 గంట, సాయంకాలం అర్ధరాత్రి కూడా ఇలాగ చేసేవారు ఉన్నారు. ప్రాతకాలార్చన వల్ల హోమాదులు వృద్ధి అవుతాయి. మధ్యాహ్నం భగవంతుణ్ణి అర్చిస్తే రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన చక్కగా సాగుతుంది. సాయంకాల అర్చన వల్ల అన్ని రకాల పంటలు వృద్ధి అవుతాయి. ఉషఃకాలార్చన వల్ల పురుషులు, పిల్లలు, స్త్రీలు అభివృద్ధి పొందుతారు. అని అపరాహ్నార్చన వల్ల రాక్షస ప్రవృత్తి తొలగిపోతుంది. అని అర్ధరాత్రి అర్చన వల్ల చతుష్పాద జంతువులు వృద్ధి అవుతాయి. ఇలాగ 6 కాలాల్లో చూపించారు. వారి వారి యథావకాశం. ఏకకాలార్చన ఒక్కపూటనే చేసేది ఉన్నది, త్రికాలార్చనలు ఉన్నాయి, ద్వికాల అర్చన 2 పూటలా చేసేది కూడా. ప్రాతకాలార్చన సమయంలో భగవద్ విగ్రహం బాల్యావస్థలో ఉంటాయట. మధ్యాహ్నార్చనలో యువావస్థ, సాయంత్ర సమయంలో వృద్ధాప్య స్థితిలో ఉన్నట్టుగా దర్శనమిస్తాడు. ఇలాగా వాటికి కూడా చెప్పారు. బాల్యాస్థాన అర్చన పుష్టికరం, యువావస్థలో చేసేది ఐశ్వర్యప్రదం, వృద్ధావస్థ స్థితిలో చేసేది అర్చన మోక్షం అన్నారు. ఇలాగ త్రికాలార్చనలో ఎలాగ చేయాలి ఇవన్నీ కూడా శాస్త్రాలు చెప్తూ. అందువలనే భగవద్ ఆరాధన చేసి చక్కగా ఆ అమ్మనికి రక్షా సమర్పణ, వైవాహిక దీక్ష మన కోసం ఇదొక యజ్ఞం, కళ్యాణ యజ్ఞం. శుభాన్ని, సుఖాన్ని ఇచ్చేటువంటి కళ్యాణమయమైన యజ్ఞం. భగవత్ కళ్యాణం అనేటువంటి దాని ద్వారా మనకు ప్రజలందరికీ క్షేమం కలుగుతోంది, సస్యవృద్ధి కలుగుతోంది, సకాలంలో పంటలు పండుతాయి, ప్రాణులన్నీ సుఖాన్ని పొందుతాయి అని మహర్షులు చక్కగా ఆరాధించి మనకు ఒక రూపకల్పన చేసి ఆ భగవత్ కళ్యాణ వైభవం పెరగాలి అని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ప్రదేశంలో ఉండే దేవాలయాలలో చక్కని నిత్యార్చనలు, మాసార్చనలు, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేషం. ఈ చైత్ర మాసంలో పుష్పాలతో భగవంతుణ్ణి చక్కగా అలంకృతాలు చేస్తే ఆయన సంప్రీతి పొంది దేశానికి క్షేమం కలుగుతోందని కూడా ఆగమ శాస్త్రాలు దేశక్షేమాన్ని, ప్రజా సంతుష్టిని, ప్రాణికోటి చక్కగా వృద్ధి అవ్వడాన్ని కోరుకుంటారు మహాత్ములు, మహర్షులు. అందువలనే ఈ అర్చక స్వామిని చరరూపంలో ఉన్నటువంటి అంటే కదిలే నారాయణ స్వరూపంగా కూడా భావించమని మహానుభావులు, ఆ మహర్షులు ఎన్నో విధాలుగా చెప్పారు. ఆ విష్ణు కళని ఆవాహన చేస్తారు అర్చక స్వామిలో కూడా. అందువలనే 12 ఊర్ధ్వపుండ్రాలు ధరించి, తులసి మాలికను ధరించి చక్కగా భగవన్ నామాన్ని అనుసంధానం చేస్తూ ఇప్పుడు ఈ అమూర్తైదనమని చెప్పే ఓం యద్వన్వింద్రం సమాహం శుద్ధం శుద్ధేన్ సామాహ శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాచిర్వాహాన్ముక్తు మై దేవా దృఢమాదేవోతి దేవ్యాహోతారూర్వేరిష్టాస్యావతన్వాసవీరాः మహ్యై జంతుమ్యాన్ హవ్యాగోత సత్యాం సౌమ్యస్తు ఏ నామానిగాహం గర్వచనాం విశ్వే దేవాసాది ఉద్ధ్వన్యమానమస్యామేధ్వం బాప్మానమయమానస్యంతు శివానः సంతు ప్రదర్శన్న మాతా పృథివీతోకదాత కూతశ్రేణు సౌమ్యా కృణద్ధగమృష్ణా హూతవింశతే జాతవేదో భువనశ్రేతే హింసతం సహజనిషదే అగ్నిమశ్వత్థాది విభాగం సమీగర్భాచనవ్యోమి అభూ ఉపావరోహ జాతవేదః పునస్తం దేవేభ్యో అవ్యమో న ప్రజానన్ ఆయుః ప్రయాగమ్రయమస్మాహ తేజస్రోదీది అనోద్రోణే
అగ్నహాయావితే అజంతే యోనరిత్రయతో జాతో రోతా సంజానన్నజ్ఞారోహాథానవర్ధ్యారీం ఐతేన మున్యస్వాన్ బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధ్విమస్రచ వేనాభ సబుద్ధ్యాత్మా స్పృష్టా సశ్చౌనమదశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భావాహయామి బ్రహ్మసేదమాసనం సోమో దేనుగం సోమర్వంతమాసు సోమో విరంజర్మణం దాతు సాధన్యర్థకం సభేం పితృశ్రవణమహదా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమసేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృతేజమానోస్తు అప్తర్షీనాగం సుతాం మిత్రుడుస్తత్రిమజ్ఞమిజమాంచిది ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృతేజమానోస్తు అప్తర్షీనాగం సుతాం మిత్రుడుస్తత్రిమజ్ఞమిజమాంచిది ఓం ప్రోక్ష పవిత్రేస్తు వైష్ణవ్యేస్తు యజ్ఞేస్తు వాయుభూతేస్తు విష్ణోర్మనసా భూతేస్తు యజ్ఞస్థ పావనేస్తః పరశురసి పవిత్రేస్తు వైష్ణవ్యో దేవదేవత ప్రసవపునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్సరస్మిరాపో దేవీరగ్రే భోగ్రీం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త విశ్వానిద్రం తూర్జయూజమింద్రనిధ్వం తూర్జయ ప్రోక్షదాస్తా విష్ణవే నమః విష్ణోస్తు పోసి దక్షిణతో విష్ణోస్తు పోసి పశ్చిమస్థౌ దత్తాం దేవేభ్యో విష్ణోస్తు పోసి ఉత్తరతవజీః చేరింజనమసి విష్ణోస్రూపోసి श्रुतासी घृतासी ध्रुवासी तारणासी वानस्पत्यो देवेभ्यः सुन्दस्व ब्रह्मण्णपः पटेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागसविष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतामित्रलगस्तत्रिमं यज्ञं यजमानचते ॐ प्रणय सोमपः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागसविष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतामित्रलगस्तत्रिमं यज्ञं यजमानचते ॐ प्रणय दक्षप्रदौ ब्राह्मीण तीर्थेन प्रजातमावाहयामि इंद्रमावाहयामग्निमावाहयं सोममावाहयामग्निमावाहयं सोममावाहयामग्निसोममावाहयामि प्रजातिमावाहयं ब्रह्माण्डमावाहयं इंद्रमावाहयं सोनावाहयं मर्तमावाहयं रुद्राणावाहयामि अपापस्पृश्या ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयं आदित्यानावाहयं विष्णुमावाहयामि पूषणमावाहयं कक्षमावाहयामि कक्षोत्सवमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतेष्टुनपाम् इन्द्राष्टुनपाम् अग्नेष्टुनपाम् सोमाष्टुनपामि अग्नेष्टुनपाम् सोमाष्टुनपाम् अग्निसमाहाभ्याण्ष्टुनपामि प्रजापतेष्टुनपाम् ब्रह्मणेष्टुनपाम् इन्द्राष्टुनपाम् वसुभ्योष्टुनपाम् मरुद्भ्योष्टुनपामि रुद्रेभ्योष्टुनपामि अपापस्पृश्य ओं श्रीविष्णुमेष्टुनपाम् मित्राष्टुनपाम् वरुणाष्टुनपामि आदित्येभ्योष्टुनपाम् सुभ्याण्ष्टुनपाम् पूष्णेष्टुनपामि कक्षाष्टुनपामि सोमाष्टुनपामि उपासनयज्ञाष्टुनपामि यज्ञदेश्वेभ्यो देवेभ्योष्टुनपामि सर्वदेवेभ्योष्टुनपामि आद्यंत्र प्रतिश्रयामि चरंत्र प्रतिश्रयामि अग्ने ज्योतिषि अमृतमस्वारणमसि अंतर्दमृक्ष अंतर्धारादयः प्रत्यक्षरक्ष प्रत्यक्षारादयः चिक्वस्लावना तच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्लावना तच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्था सवितापना तच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अक्षता च चर्विरिमामे ज्येष्ठगा धनस्तद्वेका च क्षेत्रं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च वरुणान्मः वायुवेन्मः कुबेरान्मः ईशानान्मः ब्रह्मणेन्मः सोमान्मः अग्नेन्मः जातवेसेन्मः सहोत्सेन्मः वृप्रसेन्मः पङ्करासेन्मः सर्पिणेन्मः वैश्वानरान्मः अग्निपुरुषान्मः अयतेन्मुन्यस्वान्मुतेन्मुन्यस्वा सरस्तेन्मुन्यस्वा देवसविता प्रसवा षष्टिशतसहस्राणि तमक्षमर्भदमानया अन्त्यत्मा आत्मा जातवेदस्यनेतस्सौधे जयद्वदेजास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् उपासनाग्निन्दे ब्रह्मन् समिद्धम् आधास्ये आधस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशान्तन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा क्षय सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्वाहा
ऐतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसहितः प्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वमन्तर्भिर्यादृणात् प्रायश्चार्थम् अतो दिवायित वैष्णवं करिष्ये ऐतेन मनिस्वा हनुमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसहितः प्रसवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवनं तमोढमस्वागं श्रे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो दर्पाणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः व्रतानि विश्वसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग्स्वाहा तद्विप्रासो वन्यमोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्यत्परं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्वतेन मुखस्थाः देवतः प्रासावीः विष्णुभक्तिरकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नमम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतवे पृथिव्यप्तेजवायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावृणीयरावृते अस्मिन् महतिब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नतल प्रतल महातल सातल तलातल
సప్తపాదాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాక్ష షల్లోకానాం అధోభాగే మహానారాయమానస్య పనిరాజస్య శేజస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండ శృండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమనీ రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇది అష్టదేవ విరాజితే ఇంద్రాగ్నియమునిరుతే వర్ణవాయో కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణీయక్షుసురాసర్పిత క్షీర శుద్ధార్గాఖ్య సప్తాన్నో పరిభృతే జంబూప్లక్షక్చక్రవంచ శాకతాన్మళి పుష్కరాగాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమణయ సహ్యదృక్తమదృక్తమద్వింద్య పార్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారేళావృతభద్రాశ్వకేతుకపాలక రమణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోవరాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హే జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యౌపన కౌమార వార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహితధామాది సంఘాతప కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైకతిలాభరణక్రమేణ సర్వరాక్షపక సంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రీణీకృతాగ్నిష్టామతిరాప్తాప్యోర్జామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతక్కద పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫల సిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామి అత్యావతార స్వరూపృణై భృగ్వాదిభిర్మన్మాదిభిర్దివ్య వనిష్టాదిత్యగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీవరాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిర కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ ఆంగీర్ర బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అత్యావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీర్ర బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రైకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగీర్వ బాహపత్య భారద్వాజ త్రయార్షే ప్రరాణిత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీర్వ బాహపత్య భారద్వాజ త్రయార్షే ప్రరాణిత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యదుస్సామధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవచ్చవనాప్నవాణోరుద్రపంచార్షే ప్రరాణిత భార్గవస్వోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంక్షేపిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మకాం భృగో సంకల్పతనయాం
భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాశో జాతాయాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీతమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నేద్రవత్రయార్షే ప్రరాణిత కాశ్యప సుగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణయుద్ధమే దాస్యామి. కన్యాం కణసంపన్నాం కనకాభరణేరుతాం దాస్యాం విష్ణుమే తుభ్యం బ్రహ్మలోకం విగీర్ష్య కాలంకదాం మాం సాధ్యీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యా ప్రసిద్ధయే విశ్వంబరాస్వరూప సాద్గుణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతి. నా గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాదిదోష పరిహారిత బోధదాజిన్ దైత్యారిమర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అత్యద్భుతమైన ఆనందకరమైనటువంటి ఆ భారతీయ సంస్కృతిలో ఇంతటి మహనీయమైన గొప్పతనానికి కారణం అనేకం ఉన్నాయి. వాటిల్లో ఈ వివాహ వ్యవస్థ ఈనాటికి కూడా ఫలప్రదంగా ఒక సంస్కృతికి పెట్టని అలంకారం అన్నారు. ఈ అర్థం తెలిసి వివాహ బంధంలో ఉంటే ఎంతో ఆనందం. బంగారు నగలకు మెరుగు పెడితే ఎలా ధగధగ ప్రకాశిస్తాయో పుట్టినప్పటి నుంచి కూడా అనేక సంస్కారాల ద్వారా ఆత్మ ప్రకాశిస్తోంది అని. జాతకర్మ దగ్గర నుంచి జీవితాంతం వరకు అనేక సంస్కారాలు అవసరమని అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు అష్టాదశ సంస్కారాలు అంటే 18 సంస్కారాలు విధించారు. దీని ద్వారా ఆత్మప్రకాశాన్ని పొందిన మానవుడు భగవంతుడికి దగ్గర అవుతాడట. ఎన్నో సంస్కారాలు ఉన్నా వీటిల్లో అందరూ ఆచరించేది మానవ జాతికి ఈ వివాహం అనేది ప్రధానమైనటువంటిది. ఇలాంటి ఈ వివాహం సమేధతాం సప్తపదీన సఖ్యం 7 అడుగులు వేస్తే మహానుభావులు స్నేహాన్ని పొందుతారు. ఒకరి భావం మరొకరికి తెలుస్తోంది. ఆనందకరమైన జీవనాన్ని కలిగి ఉంటారు. భార్యాభర్తలు కూడా స్నేహితులే అని భారతం అంటోంది. కాబట్టి పంచమహాయజ్ఞాలు దేవరుణం ఋషిరుణం ఇలాగా ఇవన్నీ కూడా తీర్చుకోవటానికి కూడా పితృణం ఇది ఒక తల్లిలాగా ఉదాత్తమైనటువంటి గంభీరమైన అర్థాలతో చెప్పారు. ఎక్కడో ఒక కుటుంబంలో ఆడపిల్ల పుడుతోంది, ఇంకెక్కడో ఒక మగపిల్లవాడు పుడతాడు. వారి వారి కుటుంబాల స్థితిగతులకు తగినట్లుగా పెరుగుతారు, విద్యాబుద్ధులు సంపాదిస్తారు. వారిద్దరినీ ఒక చోట కలిపేది వివాహం. ఇలాగా చక్కని పరిణయం, ఉద్వాహం, కళ్యాణం, పాణిగ్రహణం, దారోపసంగ్రహణం, దార పరిగ్రహణం ఇలాగా అనేక పేర్లు చెప్పారు. వీటిలో పరిణయంతోనే పరిపూర్ణత ఏర్పడుతోంది స్త్రీకి కానీ పురుషుడికి కానీ. వాళ్ళు ఎంత గొప్పవారైనా వ్యక్తిగతంగా గొప్పవారు కావచ్చు, కానీ సమాజంలో కలసిమెలసి జీవించడానికి ఈ వివాహం అనేది ఒక విలక్షణమైనటువంటి స్థితిని సంతరింపజేస్తుంది. ఎవరో కేవలం ప్రవృత్తి మార్గం అక్కర్లేదనుకొని నివృత్తి మార్గంలో అంటే ఆ యోగ మార్గం సన్యాస మార్గంలో ఉండేవారు తప్ప తక్కిన వారందరూ కూడా
ఈ వివాహం అనేటువంటిది సంపూర్ణం వ్యక్తిత్వాన్ని కలుపుతోంది. పరిపూర్ణుడవుతాడు అర్ధాంగి అని అన్నారు. ఇలాగా విశేషమైనటువంటి నీ హృదయం నాది, నా హృదయం నీది అని ఒకే భావనతో ఉండేటువంటి స్థితి. అందువలనే అదిగో శ్రీనివాసుడు స్వయంగా ప్రతినిత్యం అనపాయినైనటువంటి ఆ లక్ష్మికి మాంగళ్య సమర్పణ చేస్తున్నారు. వీక్షిద్దాం. భవంతు సత్యాసునిధాం పుత్రో మాంగళ్యం తంతునానేన లోకరక్షణాయతవే కంఠే భద్రామి హృదయే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమృతోస్తి. భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తామగం రాజా నమసృగత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తో గురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిభాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తన్విపరేతన మేధినీ దేవీ వసుంధరా సాధుగాదేవి వ్యాసవీ బ్రహ్మవత్సనృణాం సురాత్రంజకర్మణ భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమృతోస్తి. భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. అగ్నిరేత ప్రథమం దేవతానాగం సోహస్య ప్రజామిషద్వాషాత్ తదేకం రాజావృణమణతామధేగ్స్త్రీపత్రహన్నరోధాత్ సహ ఇమామగ్నిస్త్రాతాంగార్హపత్యః ప్రజామిషద్మత్వాషాత్ తదేకం రాజావృణమణతామధేగ్స్త్రీపత్రహన్నరోధాత్ సహ ఇమం మే వర్ణసుదేహమద్వాచముడియా త్వాం వత్సరాజగే స్వాహ తత్వాజామి బ్రహ్మణా బంధమానసాశాః స్తేజమానోభిర్భిః అహేడమానో వర్ణే హవోద్రశిం సమాన్ ఆయు ప్రమోషై స్వాహ తన్నాగ్నే వర్ణస్య విద్వాన్ దేవస్యేడవయా శ్రేష్ఠాః యజుష్ఠో వర్ణితమస్సోషడానం విశ్వాద్వేషాగం సుప్రమత్యత్ స్వాహ
तत्तन्नाग्नेमोभवति नेतिस्वास्यां सौब्जष्टौ अवयक्षुणो वर्णगम्रानविहिमडीं सुहो नेति स्वाहा तमग्ने अयास्यासन्मनसा यतः अयासन् हव्यमूषेयानो देहि वै जग् स्वाहा ओं भूस्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा अयते नमस्कृताः हनुमते नमस्कृताः सरस्ते नमस्कृताः देवसवितः प्रासावीः ओं भूवति पुरोत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्कं लालिहोमं करिष्ये अयते नमस्वा हनुमते नमस्वा सरस्ते नमस्वा देवसवितः प्रसव इमां राजाञ्च आज्यमभिराज्याम् इमां लाजानोपामि समृद्धिकरणान् मम शुद्धन्तु सम्मरणान् सदग्निरणमन्यताम् यन्नार्यवब्रूतेऽग्नो लाजानोपन्ति दीर्घायुरस्वरेपजरेदन्ताम् ज्ञातयो मस्वाहा सुराजसास्तायुषोदहदेनागिम्भेनोत्तर्जन्यस्य कृष्णेन दस्थामदागिम्हनु विश्वावदत्तया विगन्धारा विदुन्यायव अतिगाहे महिद्भिषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तु सम्मरणान् तदज्ञरणमन्यताम् यन्नार्यवब्रूतेऽग्नो लाजानोपन्ति दीर्घायुरस्वरेपजरेदन्ताम् ज्ञातयो मस्वाहा उदाजसास्वायुषोदहदेनागिम्भेनोत्तर्जन्यस्य कृष्णेन दस्थामदागिम्हनु विश्वावदत्तया विगन्धारा विदुन्यायव अधिगाहे महिद्भिषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम शुद्धन्तु सम्मरणान् तदज्ञरणमन्यताम् यन्नार्युपब्रूतेऽग्नो लाजानोपन्ति दीर्घायुरस्वरेपजरेदन्ताम् ज्ञातयो मस्वाहा उदाजसास्वायुषोदहदेनागिम्भेनोत्तर्जन्यस्य कृष्णेन दस्थामदागिम्हनु विश्वावदत्तया विगन्धारा विदुन्यायव अतिगाहे महिद्भिषः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा अयते नमस्कृताः हनुमते नमस्कृताः सरस्ते नमस्कृताः देवसवितः प्रासावीः ओं भूर्भुवत्युष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्कं लालिहोमान्ते सर्वमन्तरूपयातृणात् प्रायश्चित्तार्थम् अतो वैष्णवं करिष्ये अयते नमस्वा हनुमते नमस्वा सरस्ते नमस्वा देवसवितः प्रसवा ओं अतो देवाहं तृणतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानुदेवदं समूढमस्वागं श्रेयः स्वाहा त्रीणिपदाभिचक्रमे विष्णुगोपाराभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् पश्येदोः वृदानि वसुषि इन्द्रस्यैज्यसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः द्विवजक्षरादग् स्वाहा तद्यप्रासो पुण्यवोजार्ध्रभागं तत्समिन्दते विष्णोर्जत्रं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भो स्वाहा ओं सुस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा अयते नमस्कृताः हनुमते नमस्कृताः सरस्ते नमस्कृताः देवसवितः प्रासावीः ओं भूर्भुवत्युष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्कं कर्मसाप्रवृत्तम् उपरिष्टातन्त्रं करिष्ये तेन मनिस्वा हनुमते नमस्वा सरस्ते नमस्वा देवसवितः प्रसवा यतस्य कर्मणो तिरितं विद्यान्यूनमहाकरम् अग्न्यस्य षष्ठार्थं करोतु स्वाहा अग्नेः षष्ठकृते स्वधावतावतीनां कामानागसमुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नाराय स्वाहा अग्नेन्नपदे स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टदोतमस्मै स्वाहा अग्नेः षष्ठकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदे स्वाहा यन्मात्रमिन्दाभूदग्न्यस्तत्पुनराः जातवेदाविचर्षिणे स्वाहा पुनरग्निश्चक्षुरात्रेन्द्र बृहस्पतिः पुनर्मेश्वरायुवं जक्षात्मुक्षो स्वाहा इष्ठेभ्यः स्वाहा वशिष्ठेभ्यः स्वाहा भोजनं दृष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवेभ्यः स्वाहा तनूभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्धयै स्वाहा आश्रातमत्याश्रातं शुष्कमतिरोक्तञ्चग्ने अतिरिक्तं कर्मणः चेन्नमग्नः पर्वाणि देवान् स्वाहा यथोऽस्य धीमहि स्वाहा समिधस्य तेजोमेधैः स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तमे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाहि स्वाहा
सप्तते अग्नि समित सप्तहिपा सप्तते सप्धाम प्रियाणि सप्तहोत्र सप्धात्वा इंद्रिय सप्तयो निरावण सावितेन स्वाह अग्निर्भुक्तं वेदर्भुक्तं देवर्भुक्तं पदेभुक्तं ओषधि वनस्पति गंधर्वा श्रेष्ठ भुक्तं अग्निजीर्णं वेदजीर्णं देवजीर्णं पदेजीर्णं ओषधि वनस्पति गंधर्वा श्रेष्ठ जन्नग स्वाह समन्तां भविषाक्तेन समादिते वसुभिः समृद्धि समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्साः सप्तते अग्ने सविदसप्तहिपा सप्तहे सप्ताम प्रियाणि सप्तहोत्र सप्तात्वा इंद्रि सप्तयो निरावृणस्वा हृदयेन स्वाहा अग्नस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पदेस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां ओषधि वनस्पति गन्धर्वासे त्रिप्यन्तां प्रदामः साक्ष्यमस्तृप्यन्तां तेन मुखस्थाः सरस्वतेन मुखस्थाः देवताप्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सा सन्मे भूयात् अक्षमा मे चेता नागेभ्योमाद्यन्तां दक्षिणतः प्रदीपणया पश्चिमतः प्रदीपणया उत्तरतः प्रदीपणया दक्षिणतः विष्णु सदनमसि पश्चिमतः विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा भुवोषधेयमृतां प्रषधेयश्च दिवं गच्छ भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्धूतिः आदित्यः सोमो नमः त्रियायुषं जपदज्ञे कस्यवश्चत्रियायुषं तद्देवानां त्रियायुषं तन्मे अस्तु त्रियायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं जपत्ये त्रियायुषम् दीर्घायुष्याय बलाय शताय शतं त्रियायुषम् आभोक्तां योगोक्तान ऊर्जेदावना महेरण चक्षे योपशोधमूर्धस्तस्य वाजे तेन विषतीरिव मात्रः तस्मारङ्गमापो शिक्ष्या जन्मदा आपो जनेधाजनः यत्तेज्ञे तेजस्विनाहं तेजस्वे भूयासमत्यज्ञे वर्चस्विनाहं वर्चस्वे भूयासमत्यज्ञेरस्तेनाहं मरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्राजो दातु कायेन वाचा मनसेन्द्रियर्वा वृद्ध्यात्मना वा पुते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथास्थं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुणोपकारं निवेदयामि आज्ञोपकारं निवेदयामि मे श्रीनिवासार्पणमस्तु श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं ఆయుష్యం తేజం ఆరోగ్యం దేహిమే హవ్యవాహన అని ఆ హవ్యాలని తీసుకొని వెళ్ళి దేవతలకు అర్పించే ఆ అగ్ని భట్టారకుణ్ణి చక్కగా వేదోక్త కర్మాచరణ చేసే దానిలో శ్రద్ధ, దానికి తగిన మేధస్సు, మంచి కీర్తి, ప్రజ్ఞ, విద్య, బుద్ధి, సంపద అన్నీ ప్రసాదించమని వేడుకొని పూర్ణాహుతిని సమర్పించారు. ఇప్పుడు పూర్ణ పురుషుడైన పురుషోత్తముడు ఆ దేవదేవుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి ఎందరెందరో మహానుభావులు. ఆ గోదా పిరాట్టి కూడా మనకు
కనిపిస్తోంది. ఆ గోదాదేవి కలకన్నటువంటి స్వప్న వృత్తాంత విశేషం వారణమాయిరమని ఆ విశేషాన్ని మనమంతా వీక్షించాం. కలియుగ వాసులకు సకల జగద్రక్షకులు శ్రీనివాసుడే, ఏడుకొండలవాడే. స్వామి ప్రసాదాలకు మట్టి పాత్రలు చేరవేయడమే ప్రధానంగా భావించి తరించాడు ఆ భీమన్న, కుమ్మరి భీమన్న. తోయ కైంకర్యం చేస్తూ జీవితాన్ని గడిపాడు. తిరుమల నంబి పుష్ప కైంకర్యమే తన ధ్యేయంగా స్వామితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నవాడు అనంతాల్వాన్. తిరుమలను ఒక మహాక్షేత్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన వారు భగవద్ రామానుజులు. అలాగ స్వామి సేవ చేసినటువంటి, అర్చనాది కైంకర్యాలు చేసినటువంటి వాడు శ్రీనివాసమహి గోపీనాథ దీక్షితులు. ఇలాగా స్వామితో నెయ్యం పెంచుకొని పాలన సాగించిన వాడు మహంతు. ఇలాగా తన దగ్గరకే రప్పించుకున్న తల్లి అరిగొండ వెంగమాంబ, అన్నమయ్య, త్యాగయ్య, ఇలా ఎందరెందరో మహానుభావులు స్వామి సేవ ఎలాగ చేయాలో అమ్మ మనకు గుర్తు చేస్తూ ఆ పుష్పమాల సమర్పణం అనేది స్వామికి చాలా ప్రీతిపాత్రమైనది. అందువల్లనే ఈ కలియుగంలో ఆరంభంలో గోదా పిరాట్టిగా వచ్చి ఆ పూలమాల సేవ చేసేటువంటి ఆ విష్ణు చిత్తుల వారిని తండ్రిగా చక్కగా ఆ గొప్ప స్థానాన్ని కల్పించి భూదేవి, అందువలనే భూదేవి అంశ అంటారు. అలాంటి ఆ శ్రీదేవి భూదేవిని ఇద్దరినీ కూడా చేపట్టి భక్తజన మనోభీష్ట ప్రదాతగా ఉండేటువంటి స్వామి. అలాంటి ఆ దేవదేవుణ్ణి చక్కగా మనమంతా కూడా స్మరించాలి. హరే శ్రీనివాస, నమో వెంకటేశ, మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రియోసిమే అని నాయందే నీ మనస్సుని నిలపవయ్యా అన్నట్లుగా స్వామి చెప్పిన విధానాన్ని అదిగో భక్తులంతా రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందనామ సంకీర్తన చేస్తూ ఉంటే ఆ స్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో ఇప్పుడు ఆ పవిత్ర వస్త్రాన్ని ధరించినటువంటి ఆ అర్చకస్వామి అక్షతారోపణమనే కైంకర్యాన్ని సభక్తికంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ అందమైన సన్నివేశం మన హృదయంలో ఒక చక్కని ఆనంద పారవస్యాన్ని కలిగిస్తోంది. అన్నమయ్య సంకీర్తన వింటూ ఆ దేవదేవుణ్ణి వివాహ దీక్షలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శిస్తే ఆ వివాహం కాని వారికి వివాహం కలుగుతోంది. జయ గోవింద హరే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే